హర్యానాలో ప్రతి 8 ఓటర్లలో ఒకరు ఫేక్. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్ని ఆలయాల్లో శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాపడి పూజ. పాల్గొన్న మంత్రి నారా లోకేష్. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్. రేవంత్ 6 గ్యారెంటీపై చర్చకు రా అంటూ సవాల్ చేసిన కిషన్ రెడ్డి. వైఎస్ జగన్ తప్ప మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. హాట్ కామెంట్స్ చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నేడు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవడం ఖాయమంటూ స్పష్టం. హర్యానా ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. హర్యానాలోని ప్రతి 8 మంది ఓటర్లలో ఒకరు ఫేక్ ఓటరేనని ఆ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మొత్తంగా 12.5% మంది ఫేక్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. బ్రెజిల్ కు చెందిన మోడల్ ఒకరు హర్యానా ఎన్నికల్లో సీమా స్వీటీ సరస్వతి పేరుతో 3 సార్లు ఓటేసిందని ఆయన చెప్పారు. ఒకే మహిళ ఒకే ఫోటోతో వేర్వేరు పోలింగ్ బూతులలో 100 ఓట్లు వేసిందన్నారు. రాహుల్ గాంధీ సాక్ష్యాలతో పాటుగా ఈ ఆరోపణలు చేశారు. What we are saying, and we are absolutely going to prove it to you 100% using data. And I want the young people of India, Gen Z, to understand this clearly, because this is about your future. What is being done is being taken from you. You are being stolen from, your future is being destroyed. So it's important that you listen and you watch. And as I've said multiple times, I take what I'm saying on this stage very seriously. I'm questioning the Election Commission. I'm questioning the democratic process in India. So I'm doing it with 100% proof. So we are pretty sure that a plan was put in motion to convert Congress's landslide victory into a loss. And the result was मैंने शुरू से ये कहा है कि भारतीय जनता पार्टी एक तरफा सरकार बना रही है. हमारे पास सारी व्यवस्थाएं हैं, आप चिंता मत करिए. Now please notice the smile on his face, and please notice the word vyavastha. What exactly is the vyavastha that the Chief Minister of Haryana is talking about? This is 2 days after the election, when everybody is saying that the Congress party is sweeping the election, when every indicator is that the Congress party is going to win. All the polls, all the exit polls are saying it, and this gentleman is very sure and is smiling that the BJP has some vyavastha that is going to show itself. Play that again. కార్తీక పౌర్ణమి సందర్భంగా నేడు ఉదయం నుండి తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. చాలా ఆలయాల్లో ఉదయం 4 గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు. కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇటీవల ఏపీలోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటంతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఆలయ కమిటీలు, నిర్వాహకులు సైతం అప్రమత్తమయ్యారు. सभासदेते ओम एकदम
वक्रतुण्डाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो మేడం ओम तत्पुरुषाय मम दूरमुंडुषोदय सुगंध దీపాల వరుస. ఈ దీపాలు ఎందుకు పెడతారంటే మా బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి మబ్బుల పూట ఉంటుంది కాబట్టి దానికి దీపాల వరుస పెడుతుంటుంటే చాలా విశేషమైనట్టు అది వెలుగు చూయిస్తుందంట అందరికీ. ఈ కార్తీక మాసంలో అభిషేకాలు కానీ ఏది కానీ అర్చనలు కానీ ఏది చేసినా అని అధిక ఫలితం వస్తుంది. ఇది బ్రహ్మసూత్రలింగము కాబట్టి ఈ బ్రహ్మసూత్రలింగంలో శివ అన్న నామస్మరణ చేసిన, భజన చేసిన, పారాయణం చేసిన, అభిషేకం చేసిన 1,000,000 రెట్ల ఫలితం వస్తున్నట్టు. అన్ని లింగాల కంటే బ్రహ్మసూత్రలింగంలో అభిషేకం చేస్తే చాలా 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 విశేషమైనది. ఒక చిన్న ఇంక్యుబేషన్ గా మొదలై భారతదేశంలోని స్టార్టప్ ఎకో సిస్టంలో అగ్రగామిగా టీ హబ్ ఎదగడం నిజంగా ఇవాళ గర్వించదగిన రోజని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ టీ హబ్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దూరదృష్టి నాయకత్వంలో తాము ఒక సమగ్రమైన ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ను నిర్మించామని అన్నారు. నేడు అదే ఇవాళ హైదరాబాద్ ను భారతదేశపు స్టార్టప్ రాజధానిగా మార్చిందని కేటీఆర్ అన్నారు. ఒక సమగ్రమైన ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేసే లక్ష్యంతో తాము చేపట్టిన విజన్లతో టీ హబ్ కేవలం మొదటి అడుగు మాత్రమేనని కేటీఆర్ అన్నారు. Thank you. Firstly, I'd like to welcome Honorable Governor, His Excellency Sri Narasimhan Garu, for accepting our invite and for taking the time out and coming all the way here. I'm deeply indebted to Sri Ratan Tata Garu for taking the time out. Actually, he's really made an effort to be here today because I know for a fact that the original date was a couple of months ago. But we were very, very keen that he be here, that he grace the occasion. Therefore, with the consent of the Honorable Governor, we've delayed the inauguration by a couple of months. The reason a lot of people ask me, and I'd also like to acknowledge the presence of our Honorable Chief Secretary, Sri Rajiv Sharma ji, our IT Secretary, Jayesh Ranjan Garu, NASSCOM Chairman, BVR Mohan Reddy Garu, Industry Secretary, Arvind Kumar ji, IIC Director, Mr. Venkat Narasimha Reddy, CEO of T-Hub, J. Krishnan, COO, Srinivas Kollipara, and I see lots and lots of people that I really I'm friends with, I know them well. The back office of the world anymore. Young Indians today want wings to their aspirations. They want to be challenged, they want to be excited, they want to be in competition with the globe, and they want to really compete with the best in the world. From incubators in Europe, incubators in the US and elsewhere, proactive policies, I believe that the time has come for Hyderabad to take its rightful position in India and in the startup space. So once again, it starts here, and I'm glad I'm glad so many of you took the time out and made it here. But I'm also hopeful that this won't just be the first visit and last visit. I want you guys to come back, collaborate with us, work with us, come and motivate our young kids here. We've already reached out to several of these huge industry leaders, such as Satya Nadella, Shantanu Narayan, Ajay Banga, who all have one connection or the other to Hyderabad. We've reached out to them, we've taken time from them, we've requested them to come back here whenever time permits, ask them to come and interact with our youngsters here, motivate them, inspire them to greatness, to big achievements. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కన్నుల పండుగగా జరిగింది. అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో ఆద్యాంతం భక్తి శ్రద్ధలతో పూజ సాగింది. ఈ పడి పూజలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అయ్యప్ప మాలాధారణ చేసిన వారి మధ్య వారిలో ఒకరిగా కూర్చున్నారు. వేద మంత్రోచ్చారణలో భజన కార్యక్రమాల నడుమ సాగిన పడి పూజలో భక్తి పారవశ్యులై ఆనందించారు. మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని నారా లోకేష్ ఆకాంక్షించారు.
సీఎం చేసిన వ్యాఖ్యలపై ఇవాళ కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలుపై చర్చకు రావాలన్నారు. బీజేపీ పార్టీ కాళేశ్వరం విచారణపై ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన డిక్లరేషన్లు 420 హామీలపై డిబేట్కు రావాలన్నారు. తమపై అకారణంగా ఆరోపణలు చేయడం సరికాదని ప్రజలకు వారు ఏం చేస్తున్నారో హితవు పలికారు. ఇక్కడ చట్టం మొత్తం చదువుతుంది, దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్లో ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్, 10-8 వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఏపీ పొలిటికల్ రిజర్వేషన్లో కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను. ఢిల్లీలో ఉన్నాడు ఆయన బడే మియా రాహుల్ గాంధీ, గల్లీలో చోటే మియా రేవంత్ రెడ్డి. రెండే. ఆర్మీ అంటే వీళ్లకు చిన్న చూపు, చులకన భావము. ఎప్పుడు ఆర్మీని కించపరిచేటువంటి ప్రయత్నము మన తెలంగాణ నుంచి జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడేటువంటి వారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాకిస్తానుడు ముడ్డు మీద దంతే, ఎవరి ముడ్డు మీద దన్నిరో చెప్పాలి. ఈరోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఎవరి ముడ్డు మీద పాకిస్తానుడు తన్నాడు, ఇది మాట్లాడే భాషన ఒక ముఖ్యమంత్రి వ్యక్తి ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం అడవుల్లో గుట్టల్లో భారత సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులను ఉద్దేశించి ముడ్డు మీద తన్నారని మాట్లాడతారా మీరు? ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యలకు సిద్ధమవుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజ్యాంగబద్ధంగా తీసుకునే చర్యలను పరిశీలిస్తామన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మినహా 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు. జీతం తీసుకుని డ్యూటీ చేయకపోతే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నామని, ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని చెప్పుకొచ్చారు. కోడికి గుడ్డుకి తేడా తెలియని వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ ఆయన మండిపడ్డారు. మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో, దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు ఎక్కడ. జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుంటున్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే అంటే తెలియని చెప్తున్నారు, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి? ఇవన్నీ కూడా మనం ప్రజాప్రతినిధులుగా ఇటువంటి తప్పుడు పని చేయడం అనేది తప్పుడు సంకేతాలు వస్తాయి. డెఫినెట్ చేద్దామండి. ఓకే, డెఫినెట్ గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిషన్కి వెళ్దాం సార్. తప్పదు, ఇచ్చిందంటే ప్రజల డబ్బు ఇది. ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటు ఒకసారి చూడండి. దీనికి అవసరమైతే అంతా పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్ మనోహర్ గారు అంతా అనుభవం వ్యక్తులు మాట్లాడిన తర్వాత అవసరమైతే ఎథిక్స్ కమిషన్ పంపిస్తాం. దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలండి. ఇది నా సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. షేక్ పేట్ డీజీజన్ లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పారామౌంట్ కాలనీ గేట్ 3 నుంచి గేట్ 2, గేట్ 1 మీదుగా బృందావన్ కాలనీ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఎంఎస్ అకాడమీ వద్ద కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. తరువాత వెంకటగిరి వాటర్ ట్యాంక్ నుంచి కృష్ణానగర్ బి బ్లాక్ మీదుగా యూసఫ్ గూడ చెక్ పోస్ట్ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం యూసఫ్ గూడ చెక్ పోస్ట్ వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఇక ఇప్పటికే సీఎం జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
రోడ్డు ప్రమాదాలపై విస్తృతంగా అవగాహన ర్యాలీలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీఏ శాఖ అధికారులకు సూచించారు. ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు, వాటిలో మరణాల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో యూనిసేఫ్ ఆధ్వర్యంలో ఆర్టీఏ మెంబర్స్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నాన్ అఫీషియల్ మెంబర్స్ కు ఇవాళ హైదరాబాద్ లోని మెర్క్యూరీ హోటల్లో రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు, అవగాహన కల్పించాల్సిన అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వచ్చే నెలలో నిర్వహించబోయే రోడ్ సేఫ్టీ మాసంలో భాగంగా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. వెస్ట్ హైదరాబాద్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నటువంటి నగరం. పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్ అది. 2015-16లోనే నేషనల్ హైవే కింద నిర్మాణం చేసిన రోడ్డు అనేక కారణాల వల్ల ఆ రోడ్డు నిర్మాణం కాలేదు. అనేక సార్లు యాక్సిడెంట్స్ అయ్యి అనేక మంది చనిపోయారు. ఇవాళ ఉదయమే ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ గుద్దుకొని 19 మంది చనిపోవడం అత్యంత బాధాకరమైంది. వైసీపీ అధినేత జగన్ ఇవాళ కృష్ణా జిల్లాలో మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లపై విమర్శలు గుప్పించారు. తుఫాను కారణంగా రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు లండన్ వెళ్లాడని, లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ముంబై వెళ్లాడని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే జగన్ తమను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. సొంత తల్లి చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే అంటూ లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. 16 సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి. నేను అక్కడే అడుగుతా ఉన్నా, ఈ 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. 20,000 ఇస్తామన్నారు, అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది. అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు. 3.5 ఎకరాలు ఉంటే దాదాపుగా 70,000, 66,000 ఇన్సూరెన్స్ డబ్బులు గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు, రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది. ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అయినా కూడా ఏ పంటకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ ఈ క్రాప్ నమోదైంది కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడేది. దాకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిచ్చేలా డబ్బులు పడ్డాయి. వర్తింపయింది, కట్టింగ్ అయ్యింది. కేవలం 19 లక్షల మంది మాత్రమే. నేను అక్కడ నువ్వు గన డబ్బు కట్టి ఉండింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం 20,000 రూపాయలు పైచిలకు ఆ రైతుకు చేతిలో కనపడేది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, గట్టిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కనీసం ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చెయ్యాలి. ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతాం. నేను కూడా కోరేది, నేను కూడా ఆఫర్ ఇచ్చే గతంలో మళ్ళీ ఇస్తున్నా. నాకు అన్ని కంపెనీలు తెలుసా నేను అనట్లేదు. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు. వాళ్ళు కూడా చెప్పనండి, పలానా వ్యక్తి ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా, నో ప్రాబ్లం. కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి వాళ్ళు పెట్టారు. తిరుమల 2వ ఘాట్ రోడ్లో కొండ చిలువ కలకలం రేపింది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఘాట్ రోడ్డులో కొండ చిలువ కనిపించింది. వినాయక స్వామి ఆలయం దాటుకుని కారులో వెళ్తున్న కొందరు భక్తులు కొండ చిలువను చూసి ఫోన్లో వీడియో తీశారు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.